హాయ్ అండి. సాయంత్రం పనులైతే స్టార్ట్ చేశాను. గిన్నెలైతే చాలా ఉన్నాయి సింక్‌లోని. వంట అయితే అయిపోయిన తర్వాత అయితే గిన్నెలు తోమడానికి అయితే బద్ధకించాను. కూడా అయితే కడిగేస్తాను. ఒక్కొక్కసారి అయితే కూడా కడుగుతాను. ఒక్కొక్కసారి అయితే కడగను. ఇవాళ అయితే కడగలేదు. వంట అయితే చేసేసాను కానీ గిన్నెలు అయితే తినేసేసిన తర్వాత గిన్నెలన్నీ సింక్‌లోనే పెట్టాను. ఆ గిన్నెలన్నీ తీసుకెళ్ళి బయట అయితే వేయాలి. నుంచుని సింక్‌లోనే కడిగేయచ్చు కానీ ఈ ఉక్కబోతకి వంటగదిలో ఉండాలంటేనే భయం వేసేస్తుంది. అందుకని బయట అయితే తీరుబడిగా అయితే స్టూల్ అన్నా ఏదన్నా వేసుకుని కొంచెం గాలి అనేది తగులుతుంది కాబట్టి బయట అయితే కొంచెం ఫ్రీగా ఉంటుందని బయట అయితే కడగడానికి అయితే వేస్తున్నాను. ఇటువైపు అయితే గిన్నెల స్టాండ్ అనేది పెట్టాను. ఆ గిన్నెల స్టాండ్ అయితే తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. గిన్నెల స్టాండ్ అనేది తెచ్చుకుని మళ్ళీ గిన్నెలన్నీ స్టాండ్లో సర్దుకోవడం కూడా ఒక పెద్ద పని. తోమడం ఒక పని, తినేయడం ఈజీగా తినేస్తాం కానీ ఆ తర్వాత మళ్ళీ గిన్నెలు తోమడం మళ్ళీ సర్దడం అనేది కూడా చాలా పెద్ద పనే కదా. ఇలా గిన్నెల స్టాండ్ అనేది ఉండడం కూడా వంటగదిలో గిన్నెల స్టాండ్ ఉండడం అనేది చాలా యూస్ఫుల్గానే అనిపిస్తుంది. ఎక్కడ ఏ సరుకు అనేది కింద అనేది ఉండదు. ఎక్కడికక్కడికి నీట్గా అనేది సర్దేసుకోవచ్చు. గ్లాసులని ఏమంటే అవి పళ్ళాలని చిన్న ప్లేట్లకి పెద్ద ప్లేట్లకి నీట్గా అయితే సర్దేసుకోవచ్చు గిన్నెల స్టాండ్ అనేది ఉంటేనే. కాకపోతే ఏంటంటే నాకన్నా హైట్ ఉంటుంది ఆ గిన్నె స్టాండ్. కొంచెం పెద్దవి అయితే కొంచెం ఎత్తుగా అయితే అవి సర్దేసినవి అయితే కొంచెం కాళ్ళు ఎత్తు అనేది సర్దాలి. ఇటువైపు అయితే చిన్న చిన్న మూకుట్లు అవి పెట్టుకుంటాను. పోపు మూకుట్లు అవి కూడా ఇటువైపు అయితే సర్దేసుకుంటున్నాను. ఆ తర్వాత ఇలాంటి ర్యాక్స్ అనేది ఉంటే చాలా బాగుంటుందండి. ఫ్లిప్కార్ట్లో అయితే నేను తీసుకున్నాను. ఛానల్ అయింది. వంటగది నాది చిన్నది కాబట్టి ఎక్కడైనా సామాను అనేది సర్దుకోవడానికి ఇటువంటి స్టోరేజ్ ర్యాక్స్ అనేవి తీసుకుంటే కనుక చాలా బాగుంటుంది. స్పూన్స్ అవన్నీ వేసుకోవడానికి అయితే ఇలాంటి స్టోరేజ్ బాక్స్ అయితే చాలా యూస్ఫుల్గా ఉంటుంది. కింద అయితే సేవని గిన్నెలు అవన్నీ సర్దేసుకుంటున్నాను. తర్వాత అయితే ప్లేట్లు స్టాండ్ అయితే ఇటు కబోర్డ్లో పెట్టుకుంటాను. ఆ ప్లేట్లు అనేవి కూడా సర్దేసుకున్నాను. తర్వాత అయితే గ్యాస్ అనేది పొద్దుటైతే నీట్గా కానీ సర్పెట్టి కడిగేసాను. అయినా సరే మళ్ళీ వంట అయితే చేశాను కదా, కుక్కర్లో లైట్గా వాటర్ అనేది పొంగింది. అస్తమాటు కడగాలంటే సర్ఫ్ నీళ్ళు పెట్టుకుని కడగలేం కదా. అందుకని ఫ్రిడ్జ్ మీద వాడుకునే లిక్విడ్ ఉంటుంది కదా, కాలిన్ అయితే వేసేసుకుని రోజుకి 2 టైమ్స్ అయితే మధ్యాహ్నం వంట అయిన తర్వాత, సాయంత్రం వంట అయిన తర్వాత కూడా 2 సార్లు అయితే ఈ కాలిన్ అనేది పెట్టి క్లీన్ చేసుకుంటాను. ఒకసారి అయితే సర్ఫ్ నీళ్ళు పెట్టి అయితే మొత్తం డీప్ క్లీనింగ్ అయితే పొయ్యి అంతా క్లీన్ చేసేస్తాను. కిటికీలు అయితే పొయ్యి తుడిచే క్లాత్లు అయితే ఆరబెట్టాను. గాలి వేసింది. ఆ గాలికి కానీ ఎగిరిపోయి ఏంటనే వంగనైతే చూస్తున్నాను. అది మా వాడు వచ్చిన తర్వాత అయితే అటువైపు సైడ్ వైపుకి వెళ్ళి చూడమనాలి. అటువైపు కిటికీలోంచి అయితే గాలి బాగానే వేస్తుంది కానివ్వండి, అటువైపుగా తాటర్లు అవి అసమాట వెళ్తూ ఉంటాయి. చేను అటువైపు దగ్గరగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు ధాన్యాలు టైం కదా, తాటర్లని లారీలని ట్రక్కులని ఏయోటి అలా వెళ్తూనే ఉంటున్నాయి. ఆ గాలికి బూడిద అనేది అయితే కొంచెంగా వంటగదిలో గ్యాస్ కట్టు మీదకి అయితే పడతానే ఉంటుంది. ఈ పనులు అంతకాలం కూడా నేను అస్తమాటు వంటగదిని అనేది ఆ గ్యాస్ కట్ అనేది అస్తమాటు తుడుస్తూనే ఉండాలి. లేకపోతే బూడిద కింద అనేది చిరాగ్గా కనిపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత అయితే మా వాడు చూసారా, ఇంట్లో గదిలో టీవీ పెట్టుకుంటే ఇదే మాలోకం కింద ఉంటుంది. టీవీ అయితే పడుకునే చూస్తాం వల్లనే మా వాడు చిందరవందర చేసి పడేసాడు. అది సర్దుకుని వస్తున్నాను. ఇటువైపు అయితే బట్టలు ఉంటాయి కదా, ఆ బట్టలు అయితే తగిలిస్తున్నాను అటువైపు. వంట అయితే అయిపోయిన తర్వాత అండి కొంచెం పనులు అయితే ఏం చేయలేకపోయాను. తినేసి అయితే కొద్దిసేపు అలా టీవీ కాడ అయితే సెట్ అయిపోయాను కానీ పనులు అయితే ఏం చేయలేకపోయాను. అందుకని ఇప్పుడు ఇంకా పనులనే మొదలు పెడుతుంటే ఇవన్నీ కూడా చేయవలసి వస్తుంది. ఎప్పుడెప్పుడైతే పని చేసేసుకుంటాను కానీ వాళ్ళైతే ఎందుకో బద్ధకంగా అనిపించింది, చేయలేకపోయాను. ఎండకే పని అనేది చేయలేకపోతున్నామండి బాబు. ఇప్పుడు కూడా ఫ్యాన్ గాలి కింద కూర్చోవాలనిపిస్తుంది. గుమ్మాలైతే తుడడం అయితే స్టార్ట్ చేసాం కదా, గది అయితే తుడడం మొదలు. గదిలో తుక్కు అనేది కూడా ఏమీ ఉండదు కానీ వంట అయిపోయిన తర్వాత కూడా ఒకసారి తుడుతాను. ఇవాళ అది కూడా తుడలేదు. అందుకని నేను రోజుకైతే 3 సార్ల కింద అయితే తుడుచుకుంటూ ఉంటాను. నీట్గా ఉంటాయి కదా గుమ్మాలని. జస్ట్ ఏం కాదు పైన అలా తుడిచేస్తానండి. పొద్దుట సాయంత్రం అయితే మొత్తం సోఫా కింద అవన్నీ తుడుచుకొస్తాను. మధ్యలో వంట అయిపోయిన తర్వాత అయితే మామూలుగానే ఎదర అయితేనే తుడిచేసుకుంటూ వచ్చేస్తాను. ఈ చున్నీ అనేది నైట్ ఎందుకు వేస్తున్నానంటే చెమటలు అనేది ఎక్కువగా పట్టేస్తున్నాయి కదా, తుడుచుకోవడానికి ఈజీగా ఉంటుంది. అస్తమాటుని చెమటలకి అని చున్నీ అనేది వేసుకున్నాను. ఈ చున్నీ ఉండడం వల్ల నేను చెమట అస్తమాటు పట్టినా కాటన్ కదా, మెత్తగా ఉన్నది, తుడుచుకోవడానికి కూడా ఈజీగా అనిపిస్తుందని చున్నీ అనేది నైట్ మీద వేసేస్తున్నాను. చీరలు అనేవి కట్టుకునే వీడియోస్ అయితే పెడతాను కానీ ఎండకి సిలికివనేవి చీరలు అనేది కట్టలేక నైటీ అనేది వేసేసుకొని వీడియోస్ తీయడం అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంది. కానీ ఫుల్ వీడియో అనేది పెట్టి అయితే ఛానల్ అవుతుంది కదా, 1 వీక్ పైన అయిపోతుంది.
ఎలాగైనా సరే వీడియో అనేది స్టార్ట్ చేయాలి కదా అని అప్పటికప్పటికైతే వీడియో తీయడం అయితే స్టార్ట్ చేశాను. నైటీతో తీయడం అయితే నాకే ఇబ్బందిగానే ఉందండి, కానీ తప్పలేదు తీయడానికి. కాటన్ బట్టలు అనేవి వేసుకుంటే కంఫర్ట్గా ఉంటుంది కదా ఎండాకాలం. ఈ ఈ ఎండకి ఇవే ఫ్రీగా అనిపిస్తున్నాయి. ఆయిల్ అనేది కూడా పెట్టేసాను, తలకాయ పోటు వచ్చేస్తుందండి, మా ఫేస్ కూడా బాగా జిడ్డుగా పట్టేసింది. గుమ్మాలు అవి తుడిచేసుకున్న తర్వాత అయితే ఇలాగ టీపై మీద అయితే కొద్దిగా మళ్ళీ చేంజ్ అనేది చేస్తాను. ఇటువంటి చిన్న చిన్న డెకరేషన్స్ అయితే చిన్నగా ఉల్లిలో నీళ్ళు వేసుకోవడం అనేది చిన్నగా డెకరేషన్ అనేది చేసుకుంటూ ఉంటేనే ఈ చిన్న చిన్న డెకరేషన్స్ ఇంటికి మరీ అందాన్ని అయితే ఇస్తాయని నేను అనుకుంటాను. ఇలా కొంచెం కనకాంబరాలు అయితే ఉన్నాయి. కనకాంబరాలను అయితే టీపై మీద ఇక్కడ సోఫా పక్కన అయితే చిన్న స్టూల్ మీద ఇవన్నీ సెట్ చేసుకున్నాను. దాంట్లో కూడా పూలు అనేవి కనకాంబరాలు ఉంటే కనకాంబరాలు అనేవి వేసేస్తున్నాను. కనకాంబరాలైనా దండమైనా కడదామని అనుకున్నాను, కానీ కొన్ని అయితే దండ కట్టాను. కనవ అయితే కొంచెం ఒళ్ళిపోయినట్టుగా ఉన్నాయి. ఒళ్ళిపోయినవి అయితే ఒక 2 days అయినా ఉంటాయి కదా ఇందులోనే అన్నట్టుగా బయట అయితే ఈ తాబేల్లోని అక్కడ టీపై మీద ఉల్లిలోనైతే వేసుకుని పెట్టేసుకున్నాను. ఆ తర్వాత బయట కూడా తుడుచుకుని ఊడ్చేస్తున్నాను శుభ్రంగా. గాలి అనేది వేస్తుంది కదా, బయట తుడిచినా తుడకపోయినా ఒకటేలాగా ఉంటుంది, కానీ తుడకపోతే ఇంకా చిరాగ్గా అనిపిస్తుంది కదా. అప్పుడే 3 సార్లు 4 సార్లు వాళ్ళైతే తుడిచిందండి. ఆ తర్వాత అయితే సాయంత్రం వేళ కదా, గడపల మీద నీళ్ళు వేసుకుని అయితే ముగ్గు అయితే పెట్టుకుంటాను. ఇటువైపు మెయిన్ గుమ్మాలు ఉంటాయి కదండి, మెయిన్ గుమ్మాలు రెండింటికి అయితే నేను సాయంత్రం పూటలు అయితే గడపల మీద కొన్ని నీళ్ళు వేసుకుని ముగ్గారు అయితే పెట్టుకుంటాను. ఆ తర్వాత ఈ బట్టలన్నీ గిన్నెలన్నీ గుంజేసిన గిన్నెలు కడిగేసిన తర్వాత తులసి దగ్గర అయితే కడిగి పెట్టేసుకున్న. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఛానల్